Morning to all. Yes, Hemant. సార్ Okay, shall we start the class? స్టార్ట్ చేయండి సార్. Okay, fine Nana. సో ఈరోజు మనము కోశ విధానం గురించి చర్చించుకోబోతున్నాం. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి మొదలగు వాటిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వం అనుసరించే వ్యయ విధానము, పన్నుల విధానము, రుణ విధానాల సముదాయమే కోశ విధానం. సింప్లీ ఐ విల్ టెల్ యూ, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయిని మొదలగు వాటిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వము అనుసరించే వ్యయ విధానం, పన్నుల విధానం, రుణ విధానం. 3 factors are very very important. Expenditure pattern, tax pattern and the loan pattern. అంటే ఇక్కడ ఏమంటారు మీకు? వ్యయ విధానము, పన్నుల విధానము, రుణ విధానాలు, వీటి సముదాయాన్ని మనం ఏమంటామంటే కోశ విధానము అని అంటాం. ఇంగ్లీష్లో అయితే ఏమంటాం అంటే ఫిజికల్ సిస్టమ్ అంటాం, ఫిజికల్ పాలసీ అంటాం. ఫిజికల్ పాలసీ. మరి ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది నాన్న. ఎందుకు ప్రాముఖ్యత కలిగిందంటే ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయిని ప్రభావితం చేస్తుంది. మెయిన్ మనకేంటి ఇక్కడ? ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి, ఈ మూడింటిని ప్రభావితం చేస్తుంది. ఒక్క నిమిషం నాన్న, కరెంట్ పోయింది ఇక్కడ. మై వాయిస్ ఇస్ ఆడిబుల్? ఎస్ ప్లీజ్. నా వాయిస్ వినిపిస్తుందా? ఎస్, ప్లీజ్ టెల్ మీ మై వాయిస్ ఇస్ ఆడిబుల్. హేమంత్, హలో. హలో సార్, వినపడుతుందా నాన్న వాయిస్? హలో, కట్ వస్తుంది సార్. కట్ వస్తుందా వాయిస్? ఇప్పుడు ఓకే వస్తుందిలే. ఇప్పుడు ఓకేనా? హలో, now is it clear? My voice is clear? Okay, now is it audible? Hello. Yes, your Hemant Kumar, is it audible? సార్, ఎందుకో మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఇప్పుడు వస్తుందా వాయిస్? హలో సార్, వినబడుతుందా ఇప్పుడు? గట్టిగా వినపడుతుంది సార్, చెప్పండి సార్. వినపడుతుంది సార్. మరి చెప్పు నాన్న, నేను వెయిట్ చేస్తున్నా మీకోసం. సరే,
ఓకే, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. కోశ విధానం అంటే ఏంటిది? కోశ విధానం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి మొదలగు వాటిని ప్రభావితం చేయడానికి ప్రభుత్వం అనుసరించే వ్యయ విధానం, పన్నుల విధానము, రుణ విధానము, వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే కోశ విధానం అంటాం. ఇంగ్లీష్లో అయితే ఫిజికల్ పాలసీ అని అంటారు. ఇక్కడ ఈ యొక్క అంశాల గురించి ఇప్పటివరకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. లార్డ్ కిన్స్ అనే ఆర్థికవేత్త ప్రభుత్వ వ్యయము, పన్నులు, విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి, ఉద్యోగిత, ధరలు, ఆదాయ స్థాయిలను ప్రభావితం చేయు విధానాన్నే కోశ విధానం అని అంటారని నిర్వచించడం జరిగింది. ఏం నిర్వచించినానా? ప్రభుత్వ వ్యయం, పన్నులు, రుణ విధానము, ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి, ఉద్యోగిత, ధరల స్థాయి, ఆదాయ స్థాయిని విధానాన్ని కోశ విధానం అంటారు. నెక్స్ట్ ఆర్థర్ స్మిత్, అతనేం చెప్తాడంటే, స్మితిస్ ప్రభుత్వం తమ ఆదాయ వ్యయాల కార్యక్రమాలను జాతీయ ఆదాయం, ఉత్పత్తి, ఉద్యోగులతోపై కోరదగిన ఫలితాలు ఉండేటట్లు, కోరదగని ఫలితాలు ఉండేటట్లు లేకుండా రూపొందించుకునే విధానం కోశ విధానం అంటారు. సింపుల్ ఒకటే విషయం చెప్తున్నాను. ప్రభుత్వం చేసే వ్యయం కానీ, ప్రభుత్వం విధించే పన్నులు కానీ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగితపై, ఉపాధిపై, అదేవిధంగా ధరలపై ఎలాంటి ప్రభావం ఉండాలో, ఎలాంటి ప్రభావం ఉండకూడదో తెలియజేసే విధానాన్ని, ప్రభావితం చూపే విధానాన్ని కోశ విధానం అంటారు. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ కోశ యొక్క లక్ష్యాలని చూద్దామని. 1930 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 29-30 సంవత్సరంలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. మనందరికీ తెలిసిన విషయమే. ఆర్థిక మాంద్యాన్ని నివారించడంలో ద్రవ్య విధానం శక్తివంతంగా పనిచేయకపోయింది. ఆ స్థితిలో ఆర్థిక మాంద్యాన్ని నివారించడానికి ద్రవ్య విధానం కంటే కోశ విధానం ఎంతో ఉపయోగపడిందని వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయము. అయితే కీన్స్ ఆర్థిక శాస్త్రవేత్త తన గ్రంథమైన జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ లో ఆర్థిక మాంద్యం వలన ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన ఒడిదుడుకులను సరిదిద్దడానికి విధానం కంటే కోశ విధానం ఎక్కువగా ఉపయోగపడిందని అభిప్రాయపడడం జరిగింది. మరి ఇప్పుడు మనము ఈ యొక్క కోశ విధానం ఏంటో చర్చిద్దాం. అది సంపూర్ణ ఉద్యోగితను సాధించుట. సంపూర్ణ ఉద్యోగితను సాధించడం మీకు ఉదాహరణగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సార్, మరి కోశ విధానం ద్వారా సంపూర్ణ ఉద్యోగిత ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే, ఏ విధంగా సాధ్యమవుతుందంటే ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పన్ను విధానం అంటే ప్రభుత్వం విధించే పన్నులు పరిశ్రమలను ప్రోత్సహించడానికి కొంత మేరకు తగ్గించినాయి అనుకోండి. వ్యాపారవేత్త ఏం చేశాడు? ఎక్కడైతే పన్నులు తక్కువగా ఉంటాయో ఆ సంస్థలను ఒక పారిశ్రామికవేత్త నెలకొల్పాడు. మరి నెలకొల్పినప్పుడు పరిశ్రమలు నెలకొల్పితే ఏమవుతుందన్న? ఉపాధి కల్పన జరుగుతుంది. మరి ఉపాధి కల్పన జరిగితే ఏమవుతుంది నాన్న అంటే పని చేయడానికి పని దొరుకుతుంది. సో ఇక్కడ మీ బ్యాక్గ్రౌండ్లో సౌండ్ రాకూడదు. సౌండ్ వస్తుంది. హలో, వినండి. సంపూర్ణ ఉద్యోగితను సాధించడం. సంపూర్ణ ఉద్యోగితను సాధించడం అంటే పన్ను విధానం వలన, అంటే పన్నులు తక్కువగా వేయడం వల్ల పరిశ్రమను స్థాపించే పారిశ్రామికవేత్తలు ఆ ఏరియాలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించడం వల్ల ఏమవుతుంది? ఉద్యోగిత పెరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు మనం చెప్పొచ్చు కదా, కోశ విధానం అనేది సంపూర్ణ ఉద్యోగితను సాధించే ఒక సాధనంగా చెప్పుకోవచ్చా లేదా? ఎస్, we can say that the physical policy is the one of the instruments to increase the employment in the
ఎకనామిక్ సిస్టమ్ ఆర్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధిని సాధించడం. రెండో లక్ష్యం ఏంటంటే ఆర్థిక అభివృద్ధిని సాధించడం. మరి ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు జీవన ప్రమాణ స్థాయిలో, అదేవిధంగా ఆయుష్ పెరగడంలో, కనీస అవసరాలు మెరుగుపడడంలో ఈ వ్యవస్థాపూర్వకమైనటువంటి పూర్తి మార్పుని మనం ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధి అంటాం. అంటే వ్యక్తి యొక్క భౌతిక శరీరంలో మార్పుతో పాటు అభౌతికమైనటువంటి మార్పు అంటే ఇది మౌలికమైన మార్పు అంటే ఏంటంటే ఇక్కడ విజ్ఞానపరమైనటువంటి మార్పు వ్యక్తిలో భౌతికంగా విజ్ఞానపరంగా మార్పు వచ్చినట్లయితే మనం దాన్ని ఆర్థిక అభివృద్ధిగా పేర్కొనవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా మనకు ఆర్థిక అభివృద్ధి జరిగిందని ఎప్పుడు చెప్తామంటే ఉత్పత్తి పెరగాలి, ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలు మెరుగుపడాలి. ఇవన్నీ మెరుగుపడ్డప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందని మనము పేర్కొనడం జరుగుతుంది. మరి ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతామంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ప్రభుత్వ వ్యయం, మెయిన్గా ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వ వ్యయం అనేది చాలా కీలక పాత్ర పోస్తుంది. ఈ విధంగా అంటే చెప్తారు. ఇప్పుడు నంద్యాల ప్రాంతం ఉంది. మరి నంద్యాల ప్రాంతానికి సంబంధించి రోడ్డు రవాణా ఏ విధంగా ఉంది, ప్రభుత్వం ఎంత వ్యయం చేసింది, నంద్యాల ప్రాంతానికి సంబంధించి నీటి వసతులు ఏ విధంగా ఉన్నాయి, టెలికమ్యూనికేషన్ వసతులు ఏ విధంగా ఉంది, విద్యుత్ శక్తి ఏ విధంగా ఉంది, వీటన్నిటిపైన ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు చేసింది. మరి ఎక్కువ మేరకు ఖర్చు చేసింది అనుకోండి, అప్పుడు మంచి సౌకర్యాల నుండి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం జరుగుతుంది. ముందుకు రావడంతో పరిశ్రమలు స్థాపిస్తారు. పరిశ్రమలు స్థాపించడంతో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడైతే మెరుగుపడతాయో నంద్యాల పరిసర ప్రాంతంలోని ప్రజలందరికీ ఉపాధి దొరుకుతుంది. మరి ఉపాధి దొరకడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళు తినే తిండిలో నాణ్యత పెరుగుతుంది, వాళ్ళు కట్టే బట్టలో నాణ్యత పెరుగుతుంది. అంతేకాకుండా జీవన ప్రమాణ స్థాయి కూడా పెరిగి ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంతంలో అని మనము పేర్కొనవచ్చు. అయితే మీకు ఇప్పుడు అర్థంగా ఉండాలా అంటే కోశ విధానం ద్వారా ఆర్థిక అభివృద్ధిని కూడా మనము సాధించవచ్చని ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ అదేవిధంగా ధరల స్థిరత్వాన్ని సాధించటం. కోశ విధానాన్ని ఉపయోగించి ధరల స్థిరత్వాన్ని సాధించవచ్చు. ఏ విధంగా సాధించవచ్చో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. చూడండి, ఇక్కడ పన్నుల విధానం. పన్నులు ఒక వస్తువుపై ఎక్కువ పన్ను వేసినాం అనుకో, వస్తువు ధర పెరుగుతుందా తగ్గుతుందా నాన్న? ఎస్ హేమంత్? పెరుగుతుంది సార్. పెరుగుతుంది. మరి వస్తువు ధర పెరుగుతుంది. వెరీ గుడ్. వస్తువు ధర పెరుగుతుందంటే ఇది ఎక్కువ పన్నులు విధించడం ద్వారా వస్తువు ధరను ప్రభుత్వం పెంచవచ్చు. విద్యుత్ వినియోగం పెంచి విద్యుత్ యొక్క ధరలు యూనిట్ ధర పెంచింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ ధర అనేది వస్తుంటది. అదేవిధంగా కూరగాయల ధరలు కూడా ఏమైతాయి, పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి అంటే రైతుకు సంబంధించినటువంటి విద్యుత్ ధరలు పెంచాడు. మరి రైతు ఏం చేశాడు, కూరగాయలు కూడా ఎక్కువ ధరకు అమ్మాలి కదా. అదేవిధంగా రైతుకు అవసరమైనటువంటి ఫర్టిలైజర్స్, క్రిమి సంహారక మందులు, వాటి ధరను పెంచాడు అనుకోండి. మరి క్రిమి సంహారక మందులు, ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ పెరగడం వల్ల ఏమవుతుంది, మరి రైతుకు గిట్టుబాటు ధర రావాలంటే అతను కూడా 10 రూపాయల టమాటో కిలోని 30 రూపాయలకు కిలో టమాటా అమ్మాల్సి వస్తుంది. అంతెందుకు, ఇప్పుడు బిస్కెట్సే ఉన్నాయి. బిస్కెట్ ధర ఒక 5 రూపాయల బిస్కెట్ ఉంది, దాని మీద ట్యాక్స్ ఇంకొక 5 రూపాయలు వేసినాను, అప్పుడు 10 రూపాయలు వస్తుంది. గుడ్ డే బిస్కెట్ ఉంది, 10 రూపాయలకు ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది. దాని మీద ఒక 5 రూపాయల ట్యాక్స్ వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకో 15 రూపాయలు ధర అవుతుంది. అంటే ఈ విధంగా పన్నులు పెంచడం ద్వారా ధర పెంచవచ్చు, పన్నులు తగ్గించడం ద్వారా ధర తగ్గించవచ్చు. మీకు ఏమర్థం అవుతుంది ఇక్కడ అంటే పన్నుల ద్వారా ప్రభుత్వము ధరలను పెంచనైనా పెంచుతుంది, తగ్గించనైనా తగ్గిస్తుంది, లేకపోతే స్థిరత్వాన్ని కూడా సాధిస్తుంది. ఎందుకు స్థిరత్వం అంటే పన్నులు పెంచకుండా ఉంచి అలాగే ధరలను కొనసాగించవచ్చు. కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కావాలా, కోశ విధానం అనేది ధరల స్థిరీకరణలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సో కాబట్టి విద్యార్థులుగా ఇక్కడ మీరు ఏమర్థం చేసుకోవాలంటే
మనకు కోశ విధానం ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో, ప్రభుత్వం ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో మీకు అర్థమవుతుందని ఇక్కడ మనం ఈజీగా గుర్తించవచ్చు. నెక్స్ట్ ఆదాయ అసమానతలను తగ్గించడం. చూడండి, కోశ విధానం ద్వారా ఆదాయ అసమానత తగ్గించవచ్చు. ఇలా నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. ప్రభుత్వ వ్యయం అనేది కోశ విధానంలోనే భాగమేనా మిస్టర్ హేమంత్? ప్రభుత్వ భాగమే సార్. భాగమే. మరి ఎప్పుడైతే కోశ విధానంలో ప్రభుత్వ వ్యయము భాగమైందని మనం పేర్కొంటున్నామో, ప్రభుత్వం బాగా వ్యయాన్ని పెంచింది అనుకోండి. ఏ ప్రాంతంలో? రాయలసీమ ప్రాంతంలో బాగా వ్యయాన్ని పెంచింది. ఏ వ్యయము? వృత్తి వ్యయాన్ని పెంచింది. మరి ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలతో పోల్చినట్లయితే రాయలసీమ ప్రాంతము వెనుకబడి ఉంది, పరిశ్రమలు తక్కువగా ఉన్నాయని, నీటి వసతులు లేవని. మరి ఇప్పుడు గతంలో కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిందంటే కారణం ఏం చెప్పారు? మేము తెలంగాణ వాళ్ళము వెనుకబడిపోయాం కాబట్టి మాకు స్వరాష్ట్రం కావాలని. అంటే అలాంటి సందర్భంలో ప్రభుత్వాలు ఏం చేయాలి అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చేపట్టాలి. అభివృద్ధి పనులు రోడ్డు రవాణా కావచ్చు, అదేవిధంగా నీటి సౌకర్యం కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, ఇంకా అవస్థాపన సౌకర్యం, టెలికమ్యూనికేషన్ సౌకర్యాలు కావచ్చు, రైతులకు సంబంధించి నీటిపారుదల వసతులు కావచ్చు. ఇలాంటి వసతులు కల్పించడం అనుకో, అప్పుడు ఏమవుతుందన్న, ఇలాంటి వసతులు కల్పించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతం కూడా సమానంగా ఇతర ప్రాంతాలతో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందే అవకాశం. మరి ఇలాంటి అభివృద్ధి చెందే అవకాశాన్ని ఎవరు చేయాలి? ఇది ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వం చేయాలి. ఏ విధంగా చేయాలంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచాలి. ప్రభుత్వ వ్యయాన్ని ఏం చేయాలన్నా పెంచాలి. మరి ప్రభుత్వ వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రాంతీయ అసమానతలను తగ్గించవచ్చు. ప్రభుత్వం అందుకనే మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? మనకు 3 రాజధానులు, కర్నూలుకి 3 రాజధానులు ఏర్పాటు. ఎస్, 3 రాజధానులను ఏర్పాటు చేసింది. న్యాయ వ్యవస్థని, అమరావతికి ఏమో ఎగ్జిక్యూటివ్ శాసనసభ, శాసన మండలి, అదేవిధంగా సెక్రటరీ విశాఖపట్నానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. మరి దీనిలోని అంతర్భాగం, దీనిలోని నిగూఢ అంశం ఏంటంటే ప్రాంతీయ అసమానతలను తగ్గించాలని. మరి ఈ ప్రాంతీయ అసమానతలు తగ్గించాలనే మాటను నెరవేర్చుకోవాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? వ్యయాన్ని పెంచాలి. దేనిపైన? అభివృద్ధి పైన వ్యయాన్ని పెంచాలి. అంతేకాకుండా మంచి రోడ్డు రవాణా సౌకర్యాల కోసం మంచి రోడ్లు వేయించాలి, నీటి వసతులు కల్పించాలి. ఈ విధమైనటువంటి వ్యయాలు ఇవన్నీ కూడా కల్పించాలంటే ప్రభుత్వం వ్యయాన్ని పెంచాలి. సో ప్రభుత్వ వ్యయం అనేది దేనిలో భాగము? కోశ విధానంలో భాగము. మరి ఈ కోశ విధానంలో భాగం కాబట్టి కోశ విధానం ద్వారా మనం ప్రాంతీయ అసమానతను తగ్గించవచ్చా లేదా? ఎస్, we can reduce the regional imbalances or regional disparities. ప్రాంతీయ అసమానతలను కోశ విధానం ద్వారా కూడా మనము తగ్గించవచ్చు. ఏ విధంగా అంటే ప్రభుత్వ వ్యయాన్ని పెంచుతూ ఆ ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్? సాంఘిక అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి జరగడం. సాంఘిక అవసరాలు అంటే ఏముంటాయి మనకు? సోషల్ నీడ్స్ అంటే మనకు అబ్రహం మాస్లో యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం లేకపోతే సైకాలజీ సైంటిస్ట్ ఏం చెప్తాడంటే మనిషికి సాంఘిక అవసరాలు ఉంటాయని అంటాడు. సాంఘిక అవసరాలు అంటే ఏంటంటే మనం ఒకరిని గుర్తించడం, లేకపోతే మనం ఒకరిని ప్రేమించడం, మనం ఒకరితో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా సాంఘిక అవసరాలు. అంటే ఒక గ్యాదరింగ్ కావాలా, అంటే సంఘంలో ఒక వ్యక్తి అనే ఎప్పుడు కూడా తన ఎగ్జిస్టెన్స్ ని కొనసాగించడం. ఒకే ఒక వ్యక్తి, ఏక వ్యక్తి, అంటే
ఏ అవసరాన్ని కానీ ఇంకొక వ్యక్తి పైన ఆధారపడవలసి ఉంటుంది. కాబట్టి మనం సాంఘిక అవసరాలను తీర్చే ప్రక్రియ కూడా చేపట్టాలి. అంటే ఇప్పుడు ఏంది, పాఠశాలలు, అదేవిధంగా గ్రంథాలయాలు, ఇవన్నీ సంఘంలో అందరి యొక్క అవసరాలు తీరుస్తాయి. మరి తీర్చే వాటిపై మనం ఏం చేయాలా, దీంట్లో నిధులను కేటాయించాలి ప్రభుత్వం. అంతేకాకుండా సోదర భావాన్ని కల్పించే కార్యక్రమాలు తీసుకురావాలి ప్రభుత్వం. అందరినీ సమాన దృష్టితో చూడాలి. అలా చూసినప్పుడు మాత్రమే ఇక్కడ సాంఘిక అవసరాలు కొన్ని సమకూరుతాయి. అంతేగాని పక్షపాత ధోరణి, లేకపోతే కొన్ని వర్గాలకు మాత్రమే ప్రభుత్వం మేలు చేసి కొన్ని వర్గాలను నిర్లక్ష్యం చేసినట్లయితే అక్కడ అవసరాలు తీరక, గుర్తింపు రాక సంఘంలో ఏమవుతుందంటే వ్యతిరేక శక్తులు లేకపోతే అసమ్మతి అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సంఘంలో అందరికీ గుర్తింపు అంటే ఏవైనా కావచ్చు, గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే ఒకరిని ఒక విధంగా ట్రీట్ చేసి ఇంకొకరిని ఇంకో విధంగా, ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానులే. ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ లా. చట్టం దృష్టిలో అందరూ సమానులే. కాబట్టి ఇక్కడ సాంఘిక అవసరాలను కూడా మనం కోశ విధానం ద్వారా తీర్చవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం అలాంటి కార్యక్రమాలను చేపట్టాలి. ప్రభుత్వము ఒకరిని ఒకరు అంటే ఇలాంటి ఇప్పుడు మీటింగ్లు నిర్వహించి, ఇప్పుడు మామూలుగా కుల సంఘాల యొక్క లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంటపాలు లేకపోతే ఏదైనా భవన్లు ఇలా కట్టించడం ద్వారా ఏమైందంటే సోద్భావం ఏర్పడుతుంది. అందరినీ కలిపి, అందరికీ ఒకటే, ఒకరొకరికి కాకుండా, ఒక్కొక్క కులానికి ఒకటి కాకుండా అన్ని కులాలకు కలిసి ఒకటే ఉన్నట్టుగా అలాంటివి చేయించాలి ప్రభుత్వం. మరి ఇలాంటి చేయించాలంటే ప్రభుత్వం ఏం చేయాలి, వ్యయాన్ని భరించాలి. సో మరి ఈ విధంగా మనకు కోశ విధానం యొక్క లక్ష్యాల్లో ఏమేమి ఉన్నాయి కూడా, సాంఘిక అవసరాలకు తగ్గట్టు పెట్టుబడి జరుపుట. నెక్స్ట్ భారతదేశ కోశ విధాన ముఖ్య లక్ష్యాలు. చూడండి, భారతదేశానికి వద్దామని ఇప్పుడు జనరల్గా మనం చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే భారతదేశం యొక్క కోశ విధాన ముఖ్య లక్ష్యాలు ఏంటివో చూద్దాం. అయితే ఆర్థిక అభివృద్ధి సాధించడం. మరి ఆర్థిక అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది? మీకు తెలుసు, మనకు కోరికలు ఎక్కువ, మన కోరికలు తీర్చే సాధనాలు పరిమితాలు. కోరికలు అనంతాలు, వాటిని తీర్చే సాధనాలు పరిమితాలు. అందుకే ప్రాఫిట్స్ అని ఆర్థికవేత్త ఏం చేస్తాడు, పరిమిత వనరుల పట్ల ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత వనరుల పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం అని రాబిన్సన్ పేర్కొనడం జరిగింది. అంటే మనకు వనరులు పరిమితం. మరి అలాంటప్పుడు ప్రజలలో పొదుపు అలవాటును పెంపొందించాలి. ఆ పొదుపుని ఏ విధంగా చేయాలి, పెట్టుబడిగా మార్చాలి. ఆ పెట్టుబడిని మార్చేటప్పుడు వడ్డీ రేట్లను ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు ఎక్కువ మంది పొదుపు చేస్తారు. అంతేనా కదా? ఇప్పుడు ఒక 1000 రూపాయలు డిపాజిట్ చేసాం అనుకో, మీకు ఒక 5 రూపాయల వడ్డీ రేట్ ఇస్తాం అనుకో, మీరు అందరూ ఏం చేస్తారు, బ్యాంకులో పొదుపు చేయడానికి ఇష్టపడతారు. అవునా కదా? బయట కన్నా బ్యాంకులో మీకు వడ్డీ రేట్ ఎక్కిస్తున్నారు అనుకో, మీరు ఏం చేస్తారు, పొదుపు చేస్తారా లేదా? పొదుపు చేస్తారు. ఎవరైనా చేస్తారు, నేనైనా చేస్తాను, మీరైనా చేస్తారు. సో ఈ విధంగా మరి దాన్ని ఉత్పత్తికి మళ్లించాలి. పెట్టుబడిని ఏం మళ్లించాలా, ఉత్పత్తికి మళ్లించాలి, వస్తుత్పత్తి చేయాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఉత్పత్తి పెరిగి సంస్థలు, పరిశ్రమలు పెరిగి ఉపాధి జరుగుతుంది, ఉద్యోగాలు లభిస్తాయి. మరి ఇవన్నీ కూడా భారతదేశం యొక్క కోశ విధాన లక్ష్యాలు. నెక్స్ట్ ఆదాయ పంపిణీలో సమానత్వం సాధించడం. వ్యయం పన్నుల విధానం ద్వారా ఆదాయ అసమానతను తగ్గించడం. చూడండి, ఆదాయ అసమానత తగ్గించాలంటే ముఖ్యంగా ద ట్యాక్స్ సిస్టమ్, పన్నుల విధానం అనేది సరైన విధంగా ఉండాలి. అంటే ఏంది, ఎక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకు ఎక్కువ పన్ను, తక్కువ ఆదాయం వచ్చిన వాళ్ళకి తక్కువ పన్ను. అలా విధించినప్పుడు ఏమవుతుంది, ఆదాయ సమానతను తగ్గిముట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎంత సంపాదిస్తే అంత ఖర్చు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా, ఎంత సంపాదిస్తే అంత పన్ను కట్టాల్సి వస్తుంది. సో ప్రభుత్వం ఈ చర్యను చేపట్టినప్పుడు ఆదాయ సమానతకు ఇది ఒక సాధనంగా చెప్పవచ్చా లేదా?
చెప్పండి, అవునా కాదా? నెక్స్ట్ ఆర్థిక ధరల స్థిరత్వం సాధించడం. ఇంతే కాకుండా ఆర్థిక ధరల స్థిరత్వం ఇంతకుముందుకే మీకు చెప్పడం జరిగింది. ఆర్థిక స్థిరత్వం రావాలంటే మనము ఈ కోశ విధానం అనేది బాగుండాలి, సమర్థవంతంగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. అన్ని విషయాలను, అన్ని రంగాలను సమన్వయం చేసే విధానంగా కోశ విధానాన్ని రూపొందించాలి. సంతులిత వృద్ధి జరిగే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. నెక్స్ట్ ధరల స్థిరత్వం. ఇప్పటిదాకానే మీకు చర్చించిన ధరల స్థిరత్వం అనేది సాధించాలంటే కోశ విధానం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే పన్నులు అనేటివి ప్రభుత్వం చేతిలో ఉంటాయి. పన్నులు పెంచాలన్నా, పన్నులు తగ్గించాలన్నా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మరాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఈ కోశ విధానాన్ని మార్పు చేసే, రూపొందించే అధికారం కూడా ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము కొంతవరకు మార్పు చెందుతాయని మనం చెప్పవచ్చు. ద్రవ్యోల్బణాన్ని బట్టి అరికట్టి ఉద్యోగులను స్థాయించడం. ఇక్కడ పెరుగుతున్నటువంటి వస్తువుల ధరలను కూడా అరికట్టవచ్చు. ఎలా అరికట్టవచ్చు? ప్రభుత్వం అనుకుంటే ధరలు తగ్గించవచ్చు. ధరలు పెరుగుతున్నాయంటే బ్లాక్ మార్కెట్ ఉంటే బ్లాక్ మార్కెట్లను దాడులు నిర్వహించి ఆ సరుకును బయటికి తీసుకొచ్చి ఆ వస్తుత్పత్తి యొక్క ధరను తగ్గించవచ్చు. అంతేకాకుండా గుత్తాధిపత్యం, ఏకస్వామ్య పోకడను నిరోధించడం. ఆర్థిక చూడండి, గుత్తాధిపత్యము, ఏకస్వామ్యం అంటే ఎవరైనా చెప్పగలరా? ఏమని చెప్పు, గుత్తాధిపత్యం అంటే ఏంటో? గుడ్ మార్నింగ్. హలో 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 హేమంత్. సార్ సార్ మధ్యలో ఒక సార్ మేడం వచ్చారు. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నాను ఓకే మీకు నేను అంటే గుత్తాధిపత్యం, ఏకస్వామ్య పోకడను నిరోధించడం, గుత్తాధిపత్యం. తగ్గించడం. చూడండి, కోశ విధానం ద్వారా గుత్తాధిపత్యం, ఏకస్వామ్యం. ఏకస్వామ్యం అంటే ఏంటంటే ఒకే ఒక ఉత్పత్తిదారుడు లేదా ఒకే ఒక అమ్మకందారుడు వివిధ రకాలైన భిన్నమైనటువంటి వస్తువులను అమ్మే మార్కెట్ పోటీని లేకపోతే మార్కెట్ని ఏకస్వామ్యం అంటాం. మరి అలాంటి వాటిని కూడా మనం ఇక్కడ నిరోధించే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే కోశ విధానం ద్వారా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో కోశ విధానం రూపొందించబడుతుంది. అలాంటప్పుడు ఏం చేశారంటే ఎవరైతే ఇలా ఏకస్వామ్యేశ్వరో ఆ ఏకస్వామ్యంలో ఉత్పత్తి కార్యకలాపాలు కొనసాగిస్తారు అంటే మిగతా వారికి కూడా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మిగతా వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే ఏకస్వామ్యం పోయి ద్విస్వామ్యం పోయి ఏకస్వామ్యం పోటీ అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ మంది ఉత్పత్తిదారులకు అనుమతి జరుగుతుంది. ఆ అనుమతి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఎక్కువ మంది వస్తూత్పత్తిని కొనసాగించడం లేకపోతే చేపట్టడం జరుగుతుంది. సో కాబట్టి మీకు ఇక్కడ అర్థం కావాలా, కోశ విధానం ద్వారా మనం ఏకస్వామ్యాన్ని కూడా నిరోధించవచ్చు, నిర్మూలించవచ్చు, తగ్గించవచ్చు అని అర్థమవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఏకస్వామ్య గుత్తాధిపత్యం అయిపోయింది కదా. నెక్స్ట్ ఆర్థిక అసమానత. ఇంతకు చెప్పుకున్నాం, ఆర్థిక అసమానతలు అనేది కూడా ప్రభుత్వ వ్యయ విధానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధి నిధులను కేటాయించి మిగతా ప్రాంతాలను విస్మరించినట్లయితే మిగతా ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అసమానతలు దారితీస్తుంది. లేకపోతే పన్నుల విధానం సరియంగా లేకపోతే సుబ్రహ్మణ్యం ఎవరు? సుబ్రహ్మణ్యం రెస్పాండ్. నెక్స్ట్ ప్రైవేటు పబ్లిక్ రంగాల మధ్య సంతులనం సాధించడం. అంటే ప్రైవేటు రంగము పబ్లిక్ రంగానికి మధ్యన సంతులనం అనేది సమన్వయం సాధించడం. ఇది దేనికి సాధ్యమైందంటే ప్రభుత్వం యొక్క కోశ విధానం వల్లనే ఈ సమన్వయం అనేది సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందంటే ప్రభుత్వ రంగాన్ని ఏ రంగాల్లో
పాలు పంచుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రైవేటు రంగం యొక్క వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏ విధంగా వాళ్ళను భాగస్వామ్యం కల్పించాలనే విషయం కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ మధ్య కాలంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ఒక మోడల్ వచ్చింది. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్, ట్రిపుల్ పి అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఈ విధంగా పబ్లిక్ మరియు ప్రభుత్వం కలిసి కొన్ని ప్రాజెక్టులను చేపట్టడం కానీ కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడం కానీ జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగాలను సమన్వయం తీసుకోవడం కూడా కోశ విధానం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇంకా ఇంకా ఇంకొక మనం ఇప్పటి వరకు ఏం చదువుకున్నానా, కోశ విధానం అనగానేమి, కోశ విధానం యొక్క లక్ష్యాలు ఏంటి, భారతదేశంలో నుండి కోశ విధాన లక్ష్యాలు ఏంటి, అదేవిధంగా ఇప్పుడు కోశ విధాన సాధనాలు ఏంటో మనము అభివృద్ధి చెందిన దేశాల్లో కొనుగోలు శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించే సాధనంగా కోశ విధానం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సార్థక డిమాండ్ కూడా నిర్ణయించి సరిచేయాలి. వనరుల కేటాయింపు సాధనంగా కూడా ఈ కోశ విధానము పనిచేస్తుంది. అంటే కొరతగా ఉన్న వనరుల వినియోగం పెట్టుబడి ప్రక్రియల మధ్య కేటాయిస్తుంది. స్వల్పకాల దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ సుస్థిరతను సాధించడానికి, ఆర్థిక వృద్ధిని సాధించడానికి కోశ విధానం ప్రధాన సాధనంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా కోశ విధానం ద్వారా ఆర్థిక వ్యవస్థలోని చక్రీయ ఒడిదుడుకులను నియంత్రించి, క్రమబద్ధీకరించి, ధరల ఉద్యోగిత స్థాయిని స్థిరీకరించి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. అది సాధించడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏ సాధనాలంటే మనం ముఖ్యంగా పన్నుల విధానము, ప్రభుత్వ వ్యయ విధానము, ప్రభుత్వ రుణము, లోటు బడ్జెట్ విధానం, ఈ 4 అంశాలను కోశ విధాన సాధనాలుగా పేర్కొనవచ్చు. ఏమేమి నాన్న? పన్నుల విధానము, వ్యయ విధానము, ప్రభుత్వ రుణము, లోటు బడ్జెట్ విధానం. ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రణాళిక రూపొందించి కార్యక్రమాలను అమలు చేస్తుంది. అయితే ఈ కార్యక్రమాల అమలు ప్రభుత్వానికి రాబడిని సేకరించవలసి ఉంటుంది. మరి పన్నుల ద్వారా ప్రభుత్వం తమకు కావాల్సిన లాభాన్ని చాలా వరకే సేకరిస్తుంది. పన్నులు విధించడం ద్వారా వినియోగాన్ని కొంతవరకు తగ్గించి ఆ వనరులను పెట్టుబడి మార్గాలకు తరలిస్తుంది. ప్రైవేట్ రంగం కూడా హెచ్చు స్థాయిలో పెట్టుబడి చేసేటట్లు పన్నుల విధానము ప్రోత్సహిస్తుంది. మరి పురోగామి పన్ను ద్వారా ప్రభుత్వం వసూలు చేసే ఆదాయ పంపిణీల అసమానతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, పురోగామి పన్ను అంటే ఏంటంటే ఆదాయం లేదా సంపద పెరిగే కొద్దీ పన్ను రేటు పెరిగింది అనుకోండి, అది పురోగామి పన్ను. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే ఆదాయ అసమానత తగ్గించడానికి అది ఉపయోగపడుతుందని ప్రభుత్వం యొక్క ఆలోచన. నెక్స్ట్ వ్యయ విధానం. జాతీయ ఆదాయాన్ని వృద్ధి చేసే ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వ వ్యయ విధానం కృషి చేస్తుంది. ప్రైవేటు రంగం చేయలేని భారీ పెట్టుబడులను ప్రభుత్వ వ్యయం సమకూరుస్తుంది. ప్రభుత్వ వ్యయం వల్ల ప్రజాసేవలు అందించి ప్రజలకు అదనపు ఆదాయం అందేటట్లు సమకూరేటట్లు చేస్తుంది. దీర్ఘకాల ప్రయోజనాలు వచ్చే సాంఘిక కార్యక్రమాలైన, ఇంతకుముందు చెప్పానుగా మీకు, సాంఘిక కార్యక్రమాలు ఏంటి నాన్న? విద్య, వైద్య, గృహవసతి, ఇతర అవస్థాపన సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం ఎప్పుడైనా వ్యయము చేస్తుంది. బలహీన వర్గాల సంక్షేమం, అనేక సామాజిక కార్యక్రమాల్లో ప్రభుత్వ వ్యయం అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రభుత్వ రుణం. మూలధనం, పన్నుల రాబడి కొరతగా ఉన్న దేశాల్లో ప్రభుత్వ రుణాల సేకరణ వనరుల ద్వారా సేకరించి పెట్టుబడి చేసి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తుంది. ఒక దేశంలో మూలధనం తక్కువనే ఉంది, పన్నుల రాబడి తక్కువనే ఉంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటారు. ఒకసారి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి గారైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారు? ప్రపంచ బ్యాంకు యొక్క తలుపులు తట్టి వేడుకొని మనకు రుణ సదుపాయాన్ని తీసుకొచ్చి అభివృద్ధి చేపడుతున్నారు అన్నమాట. అదనపు ఉత్పత్తి, ఉద్యోగితను సమకూర్చే ప్రాజెక్టుపై రుణ మొత్తాన్ని పెట్టుబడి పెట్టి మిగులును సాధిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ లోటు బడ్జెట్ విధానం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం అన్ని మార్గాల ద్వారా సేకరించే వనరులు చాలకపోతే అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడానికి లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఈ పద్ధతిలో వ్యయం కంటే తక్కువగా ఉన్న రాబడి మొత్తాన్ని
కరెన్సీ ముద్రించడం ద్వారా సమకూర్చుకుంటుంది. డబ్బులు ముద్రించుకోవచ్చు కదా అన్న, అంటే వ్యయం కంటే తక్కువగా ఉన్న రాబడి మొత్తాన్ని కరెన్సీ ముద్రించడం ద్వారా సమకూర్చుకుంటుంది. దేశంలో ఉత్పాదక వనరులు, శ్రామికులు లభ్యమై వాటి ఉపయోగానికి తగిన నిధులు లేకపోతే లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించవచ్చు. ఇక్కడ వినండి, ఎప్పుడు లోటు బడ్జెట్ విధానాన్ని అనుసరించాలి అంటే ఉత్పాదక వనరులు ఉన్నాయి, అంటే ఇది యంత్రాలు, భూమి, ఇంకేమైనా వ్యాపార సంస్థలు, పరిశ్రమలు అన్నీ ఉన్నాయి ఉత్పాదక వస్తువులు. అదేవిధంగా శ్రామికులు కూడా ఉన్నారు కదా. మరి ఈ రెండు లభ్యమయ్యి డబ్బు కొరత ఉన్నదంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కరెన్సీని ముద్రించి ఆ యొక్క లోటు బడ్జెట్ను మిగులు పూర్తి చేయవచ్చు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, లోటు బడ్జెట్ విధానం ద్వారా కూడా ప్రభుత్వము ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి కోశ విధానాన్ని ఉపయోగించుకుంటుంది. ఏ విధంగా అంటే లోటు బడ్జెట్. సో మరి ఈరోజు ఇంతటితోని ఈ క్లాసును ముగిద్దాము. మరి ఇంకొక 5 నిమిషాల్లో మీరు ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ టెల్ మీ ఎనీ డౌట్స్. You take screenshot Mr. Hemant and you will send it to me. Ribka, any doubts? D. Ravi, Subramanyam, Mahesh Nayak, Mallikarjuna, any doubts?